మీరందరూ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఇదే. వరికుప్పల యాదగిరి. ఇల్లు కట్టుకోవడం చేతగా నీకెందుకు ఇళ్ల పట్టాలు? ఇల్లు కట్టుకోలేకపోతే గుడిసెలు వేసుకుంటాం, తగలబెట్టి పారేస్తాం. ఇళ్లతో పాటు మీ అందరినీ కూడా. పిల్లా జల్లా ఎవరిని వదలం. ఇవ్వటానికి వాడేవాడు, తీసుకోవడానికి మీరెవరు? ఏంటా ఇది? ఏం కావాలి మీకు? పట్టాలు, ఇళ్ల పట్టాలు. ఇదిగో మా వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే పేదోళ్ళు. మనిషికి 10 పట్టాలు చొప్పున పంచమన్నారు మా సుబ్బారాయుడు గారు. షటప్. పంచమట్టానికి ఆయన ఎవరు? దేవకు దేవుడైనా దెయ్యమైనా అన్నేరా. తెలుసుకొని దండం పెట్టు. తెలీదని ప్రాణాలు పోగొట్టుకోకు. ఇస్తావా చస్తావా? చచ్చినా ఇవ్వను. ఇది పేదవాళ్ళకి చెందవలసిన భూమి. ఐ విల్ కాల్ ద పోలీస్. పోలీసులు ఈడ ఉండరా? ఏడ ఉంటారో చూపిస్తాం పద. నమస్తే సుబ్బారాయుడు గారు. ఏం శివాజీ, ఎలా ఉంది డ్యూటీ? మా డ్యూటీ ఏముంది సార్, మిమ్మల్ని చూసుకోవడమే కదా. నమస్కారం అండి రాయుడు గారు. నమస్కారం సుబ్బారాయుడు గారు. కాళ్ళు లాగేస్తారా ఏంది? ఏందయ్యా? దండం పెట్టుకుంటున్నామండి. మీలాంటోళ్ళు అన్నం పెడుతున్నారన్నా దండం పెడుతున్నారన్నా జనం నమ్మరయ్యా. ఏందిరా ఇది? చదువుకున్న ఆయన తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తారా? ఆ సరస్వతి దేవి మిమ్మల్ని క్షమించదరా? తెలివి తక్కువ సన్నాసులారా. చదువు సంధ్యాలేని మొద్దునాయలండి మా ఓళ్ళు. మీరేం అనుకోమాకండి. చూడండి, పేదోడికి అన్నం పెట్టండి, అరిగిందాక గుర్తు పెట్టుకుంటాడు. గుడ్డలేయండి, చిరిగిందాక గుర్తు పెట్టుకుంటాడు. ఇల్లు కట్టించామనుకోండి, ఇంకా నా అంతటోడు లేడని మన ముందే కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటాడు. ఏందయ్యా మాట్లాడరేంది? వాళ్ళ గురించి ఎందుకు గాని, ముందు నాతో చెయ్యి కలుపు. నీకేం కావాలో నేను చూసుకుంటాను. కలపవా? అంత ఈజీగా కలిపేవాడివి అయితే ఆడ మావోళ్లతోనే కలిపేవాడివి కదా. సర్లే, డైలీ నువ్వు తాగినన్ని ఫారెన్ స్కాచ్లు ఏర్పాటు చేయిస్తా. కలుపు. కలపవయ్యా. ఏందిరాయుడు? పేదవాళ్లకు పంచవలసిన భూములు నీలాంటి పెత్తందారులు మేస్తుంటే చూస్తూ ఊరుకోనరా. పేదవాడి రక్తం తాగే నీలాంటి రాబందులు ఆట ఇప్పుడే కట్టిస్తాన్రా. ఎర్ర సినిమాలు ఎక్కువగా సుతున్నావా? ఎగిరిగిరి పడుతుండావు. నేను చూడటం కాదురా, ఇప్పుడే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ అందరికి చూపిస్తాను. ఆగవయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. సార్, బుద్ధుందా నీకు? నిన్న ఆయన ఏమన్నా బియ్యంలో రాళ్లు కలపమన్నాడా, సిమెంట్లో బూడిద కలపమన్నాడా? చెయ్యగా కలపమన్నాడు. 3 ఏళ్ల నుంచి కలుపుతున్నాను. 30 ఏళ్లకు సరిపడా సంపాదించాను. అయినా నీ సొంత ఆస్తి ఏదో పంచుతున్నట్టు అంత ఫీల్ అవుతావేంటయా? కలెక్టర్ గా చెప్తున్నాను, ఆ పట్టాలన్నీ రాయుడు గారి మనుషులకు పంచేయండి సార్. ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకుంటారు? షటప్. పేపర్ వాళ్ళని, టీవీ వాళ్ళని అందరినీ పిలిచి మీ విషయం బయట పెట్టించకపోతే చూడండి. శివాజీ సార్, ఏమైందయ్యా? ఇడికి కుక్కలో కరిచి చంపేసినాయి సార్. అయ్యో పాప, కుక్కలు కరిచి చంపేసినాయంట. పగవాడికి కూడా రాకూడదు సావు. మద్దిరెడ్డి అన్నా, చిన్నబ్బలేసినాడా? లేదన్నా. వంటోడికి చెప్పి తలకాయ పులుసు పెట్టమను. అలాగే. మనుషుల్ని కుక్కలు చంపడమా? చిత్రంగా ఉంది. ఏంటయ్యా ఇది? ఈ చావులేమిటి, ఈ అరాచకాలేమిటి? అసెంబ్లీలో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పూస్తున్నారయ్యా. సీఎంగా నేను, హోమ్ మినిస్టర్గా నువ్వు చేతగాని వాళ్ళం అయ్యావని జనం జోకులేసుకుంటున్నారు. ఆ జిల్లా ఎస్పీ ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఎస్పీ సార్, ఎప్పుడు సెలవు పెట్టి పారిపోయాడు. అదేమిటి? అదంతే సార్. ఏ పోలీస్ ఆఫీసర్ వేసినా వారం జరగకుండానే సెలవు పెట్టి పోతున్నాడు. పొరపాటుగా రైడ్కి ఎవరిని ఎదురు తిరిగితే వాడే వాళ్ళకి పర్మనెంట్గా సెలవు ఏర్పాటు చేస్తున్నాడు. ఏ పోలీస్ ఆఫీసర్ కదిపినా ఉద్యోగాన్ని వదులుకుంటా ఉంటున్నారు, కానీ చస్తే ఆ ఏరియాకి అలవాటున్నారు. అయినా మీరు నా మీద ఫైర్ అవ్వకపోతే ఆ పెట్టేది సుబ్బారాయుడు అన్న, అదే మన రెవెన్యూ మినిస్టర్ వెంకటరాని పిలిచి పెట్టచ్చుగా. ఏమంటామయ్యా, కావలసినంత మంది ఎమ్మెల్యేలని తన వైపుకు తిప్పి కూర్చున్నాడు. వాళ్ళని కదిలిస్తే మనల్ని కాల్తో తన్నిపోతారు. అదేగా మన దరిద్రం. ఛా, వాణ్ణి ఏమీ చేయలేమంటావా? ఆ రాయుడు ఆట కట్టించే సత్తా ఉన్న మగవాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కడు కూడా లేడా? अरे इसमें डरने क्या है रे, मैं हूं ना. बैठा बैठा बैठा. अरे నువ్వు నా కళ్ళబడి చాలా మంచిదైందిరా భయ్. అరే తమ్మే, 2 చాయ్, పైలే 2 ప్లేట్ సమోసా లావ్ రే. భయ్యా, మీరు చెప్పినట్టు చేస్తే మీ అమ్మకు ఆసుపత్రిలో అన్ని టెస్టులు చేయిస్తా. నువ్వు మంచిగా చదువుకునికే
నీ పేరు మీద బ్యాంక్ లో లక్షల పైసలు జమా చేయిస్తా. అరే నువ్వు లైఫ్ లాంగ్ కూర్చొని తినచ్చురా భయ్. కావు. అరే లేవు. అరే లేవురే. నేనేం చెప్తున్నాను సాఫ్ సీదా విను. అస్లాం భాయ్ రేపు 15 తారీఖు మొత్తం ప్లాన్ చేసుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తుండు. అస్లాం భాయ్ అంటే? అరే అస్లాం భాయ్ అంటే తెలవదా? ముంబై మాఫియా డాన్. ఏడ బాంబు పెట్టినా అన్న లెగ్ ఉండాలి, ఏడ కిడ్నాప్ అయినా అన్న హ్యాండ్ ఉండాలి. అరే భయపడుతున్నావా? బాయ్తన ఒక్కసారి టచ్ లోకి వచ్చినావనుకో నీ లైఫ్ స్టైలే మారిపోతుందిరా భాయ్. బాయ్ రాగానే నీకేం పని చెప్తాడో అది ఏం మాత్రం తేడా రాకుండా కరెక్ట్ గా చేయాలి. అంత పెద్ద మాఫియా లీడర్ కి నాతో ఏం పని భాయ్? అరే ఏం పని ఉంటుందిరా భాయ్? ఏ చర్చిలోనో మసీదులోనో గుళ్ళోనో బాంబు పెట్టమంటాడు, ఏ విఐపీనో కాల్చమంటాడు. అమ్మో నేను ఆ పని చేయను, పోలీసులు చంపేస్తారు. అరే ఓయ్ నువ్వెందుకు భయపడుతున్నావురా భాయ్? అస్లాం భాయ్ పేరు చెప్తే ఈ పోలీసు వాళ్ళందరూ కుక్కలు లెక్క ఉరకబడతారు. బయట పోలీస్ కుక్కలను చూసి నువ్వెందుకురా భయపడతావు? షేప్ బయట కూర్చో. చెప్పు సార్. నాకేమీ తెలియదు సార్. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు సార్. తీసుకెళ్ళు. వద్దు సార్, డబ్బులు వద్దు సార్. అమ్మ ఆరోగ్యం చూపించు. నువ్వు బాగా చదువుకో. ఇట్లాంటి నా కొడుకులతోటి తిరగొద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగను. శుక్రియా సార్. అరే దేవుడు రా సార్. సార్ జర నన్ను కూడా పంపించేస్తే మంచిగా బతుకుంటాను సార్. నీ కాలు ముక్తాను సార్. ఉంటాను సార్. రేయ్ నువ్వు అస్లాం గాడి కుక్కవని నాకు తెలుసు. ఏం జరుగుతుందో చెప్పే. అమ్మ తోడు సార్. నాకేం తెలియదు సార్. ఏమని చెప్పమంటావు సార్? उधर होटल में क्या बोला रे? చిరంజీవి का स्टोरी बोला क्या? ఓహో సార్ నాకేం తెలియదు సార్. సమోసాలు అమ్ముకొని బతకటోండి సార్. నాకేం తెలుసని చెప్పమంటావు సార్? అమ్మాకి కోసం. సార్ మెరుగు చూడ సార్. మెరుగు తో బీబీ సార్ 4 బచ్చే సార్. చూడ బచ్చే సార్. ప్లీజ్ సార్. సమోసాలు అమ్మేవాడి దగ్గర ఇదెందుకురా? అదా సార్ ఈ స్టైల్ కోసం పెట్టుకున్నా సార్. స్టైల్ సార్ ముझे मत मारो సార్. ప్లీజ్ సార్. చూప్. అస్లాం గాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడ దిగుతున్నాడు, ప్లాన్ ఏంటి? నాకే కదం సార్. నాకేం తెలియదు సార్. నన్ను పెట్టేస్తే పోయి బతుకుంటాను సార్. నాకెందుకు సార్? వద్దు సార్. బోల్ దేంగే సార్. సబ్ కుछ బోల్ దేంగే సార్. సార్ రేపు 15 తారీఖు వస్తున్నాడు సార్. వచ్చి రాగానే ఈ హైదరాబాద్ లో ఏదో ఒక మసీదులో బాంబు పెట్టించమన్నాడు సార్. కా పని కోసం ఎవడో ఒక బగరగాడిని తయారు చేయమంటే ఓల్డ్ సిటీ అంతా దేవులాడి ఈ పోరాన్ని తయారు చేసిన సారు. ఎప్పుడు వస్తున్నాడు? నాకేం తెలియదు సార్. కానీ ఇక్కడికి వచ్చినాడంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు సార్. సార్ ఆడికి ధూల్పేట్ల చాందిని అని ఒక ఫిగర్ ఉంది సార్. ఈడికి వచ్చినాడంటే ఖచ్చితంగా దానికి పోతాడు సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. పోయేస్తా సార్. ఏం పాపం చేశారని అదేదో గుళ్ళో 10 మందిని చంపేశావు? 10 మంది కాదు సారు, 8 మందే. ఇక కేసు కూడా కోర్టు కొట్టేసింది కదా సారు. కోర్టు కొట్టేసింది కానీ నేను కొట్టేయలేదురా. రేయ్ నాకు 2 విషయాలే తెలుసు. ముందు తెలుగులో తెగేసి చెప్పడం, వినకపోతే ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ చేయడం. నీకు ఇంగ్లీషే కరెక్ట్. संभल कर रहना. ठीक है. आजा. क्या जी, कहाँ थे इतने दिन से? నీ కోసం చూసి నా కళ్ళు కాయలు కాచింది.